నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. తెలుగుడు మూవీ చూసారా? యూట్యూబ్లో ప్రజెంట్ ఇప్పుడు హల్చల్ చేస్తోంది. చంద్రబాబు నాయుడు యొక్క విజనరీ తనని ఎందుకు గెలిపించుకోవాలి అనేది క్లుప్తంగా ఆ మూవీలో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ మూవీ డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ అంతా ఒకరే. ఆశ్చర్యంగా ఉంది కదా? నాకు కూడా సేమ్. ఆయన ఎవరో కాదు, వెంకీ మేడసాటి మనతో పాటు ఉన్నారు. అంతేకాదు డైరెక్టర్ కాకుండానే తన అంతకుముందే డాక్టర్ కూడా. తనతో మాట్లాడదాం, మూవీ విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇప్పుడు యూట్యూబ్లో ప్రజెంట్ మొత్తం హల్చల్ చేస్తుంది అంటే, అప్లోడ్ చేసిన కాసేపటికే ఎన్నో వ్యూస్ వస్తున్నాయి మూవీకి. మీకు ఏమనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందండి. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి కాంప్లిమెంట్లు ఇచ్చారు. ఓ హోల్ నైట్ నిన్నంతా మేము నిద్రపోలేదు. మాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే తీసింది స్క్రీన్ మీద చూసుకుంటుంటే మాకు తెలియకుండా మాకు ఏడుపు చేసింది. నేను ఫస్ట్ టైం తీయడం ఇది. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్ చేసి, నువ్వు ఇలా తీస్తావు అనుకోలేదు, అసలు నువ్వు ఎలా తీయగలిగావు. సో కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. హ్యాపీగా ఉంది. అంటే సార్ నిజంగా అంటే చాలా గ్రేట్ మీరు. ఎందుకంటే మీరు డాక్టర్ యాక్చువల్లీ. ఈ మూవీ తీయడం గ్రేట్. అందులో ఇంత పెద్ద స్టెప్ అంటే ఇది చాలా పెద్ద విషయం. ఏదో నార్మల్గా లవ్ స్టోరీ కాదు, అలానే ఏదో ఫ్యామిలీ స్టోరీ కూడా కాకుండా మీరు కథ ఎంచుకున్న విధానమే చాలా డిఫరెంట్ అసలు. దాన్ని కూడా అంటే ప్రజలకు అంత క్లుప్తంగా వివరించినట్టు మీరు చాలా చక్కగా తీశారు సార్. అది మా ప్రేక్షకులందరికీ కూడా చాలా బాగా నచ్చింది. అంటే మీకు ఎందుకు మరి ఈ స్టోరీని తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది మరి? నాకు ప్రధానంగా సమాజం పట్ల అవగాహన బాగా ఎక్కువ. సమాజం పట్ల ఆసక్తి, సామాజిక విషయాల పట్ల ఆసక్తి బాగా ఎక్కువ. అలాగే నాకు క్రియేటివ్ థింగ్స్ పట్ల ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ. నేను బేసిక్గా ఆర్టిస్ట్ అండి. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి క్రియేటివ్ థింగ్స్ ఏమైనా నాకు చాలా ఇష్టం. సో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక పాయింట్ నాకు ఐడియా వచ్చింది. ఈ పాయింట్ని ఇలా చెప్తే, ఒక సినిమాగా చెప్తే ఎంగేజింగ్గా ఉంటుందేమో అని ఒక ఆలోచన మొదలైంది. అంతకు ముందు వరకు నాకు సినిమాకి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఈ కథ నచ్చి, ఈ కథ చాలా బాగా రీచ్ అవుతుంది అని అనిపించి నేనే నేర్చుకొని, నేనే వర్కౌట్ చేసి, నేనే చేయాలని చేశాను. ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు ఈ మూవీకి డైరెక్టర్ మీరే, స్క్రీన్ ప్లే మీరే, ప్రొడ్యూసర్ మీరే, అన్నీ మీరే కదా. మరి మూవీలో యాక్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు మరి? అనిపించలేదండి అంతే. నా రోల్ అంతవరకే. అంటే మొత్తం ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్ ఇప్పుడు ఈ మూవీకి? ఇంకా ప్రాపర్ క్యాలిక్యులేషన్ రాలేదు. అవసరమైనప్పుడు పెట్టుకుంటే వెళ్ళాం. అంటే ఇప్పుడు మూవీలో యాక్టర్స్ అందరూ మీ మాట కాదనకుండా వచ్చి యాక్ట్ చేశారా? అంతేనా? అంతే అనుకోవచ్చా? ఓకే. అంటే ఈ ఎలక్షన్ మూమెంట్ చూసుకొని అంటే కావాలని ప్రజలకు ఇండైరెక్ట్గా మీరు ప్రచారం చేసినట్టేనా ఇప్పుడు ఈ మూవీ ద్వారా? కాదు. కాదా? ఎలక్షన్ మూమెంట్ నేను వాడుకుంటున్నట్టు నా సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి. ఓహో, అంతేగాని మీరు ఇండైరెక్ట్గా ప్రచారం చేసుకున్నట్టు కాదు. అంటే ఇప్పుడు మూవీ చూసిన చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, మీ తరపున మీరు ప్రచారం చేసుకున్నట్టు అనిపిస్తోంది. అందుకని నేను అడుగుతున్నాను. నేను ప్రచారం చేసుకోను. ఎందుకో నా సినిమాకి ఎలక్షన్ వాటి నేనేం ప్రచారం. సింపుల్ అంటే నేను ఒక సినిమా తీయాలి అనుకున్నాను. అవును. ఫర్ సపోజ్ నా సినిమా పొలిటికల్ సినిమా అనుకోండి. ఎలక్షన్ టైంలో ఆబ్వియస్లీ అండి పొలిటికల్ ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది. అది రిలీజ్ చేయడానికి అవసరమైన బెస్ట్ టైం అంటే ఏముంటుంది, అప్పుడే ఉంటుంది. నా టాలెంట్, నా దాని పట్ల ఇంట్రెస్ట్ అందరికీ రావాలంటే అప్పుడే రిలీజ్ చేయాలి. సో నాకు ఇది రైట్ టైం అనిపించింది, రిలీజ్ చేశాను. ప్రమోట్ అయితే అనిపించింది. అంటే సరే, ఇప్పుడు నేను ఇందాకనే విన్నాను మీ మూవీ అంటే రిలీజ్ అయిన కాసేపటికే టీడీపీ ఆఫీస్లో అక్కడ నేతలు, కార్యకర్తలు కూడా అందరూ చూసి మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తున్నట్టు నేను విన్నాను. అంటే మీరు చంద్రబాబు నాయుడిని ఎప్పుడైనా కలిసారా? లేదండి, నాకు టీడీపీ వాళ్ళు ఫోన్ లేదు. నాకు కాల్ చేసిన ఫ్రెండ్స్, నా గురించి తెలిసిన వాళ్ళు వీళ్ళే, కానీ నాకు టీడీపీ సైడ్ నుంచి చెప్పుదాకా అసలు ఎలాంటి కాల్స్ రాలేదు. మీకు మన వాళ్ళు ఎవరైనా అన్నారేమో కానీ అలాంటిది ఏం లేదండి. నాకు నా ఫ్రెండ్సే షాక్ అయ్యి, ప్రకృతి వైపు ఎత్తాలంటే ఇయ్యనేమో, నువ్వు కూడా మళ్ళీ సినిమాలు తీసావు, కొంచెం సరదాగా అంటూ ఉంటారు కదా. అంటే మేము అనుకోలేదు ఇంత బాగా తీస్తామని. చాలా బాగా తీసావు, మాకే సర్ప్రైజింగ్గా ఉంది అని అందరూ ఆశ్చర్యపోయి కాల్ చేశారు అనమాట. అది చాలా వర్క్ సాటిస్ఫాక్షన్, ఎమోషనల్ మూమెంట్. సరే సరే, ఇప్పుడు మీ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కాసేపటికే ఎన్నో వ్యూస్ వస్తున్నాయి, కొన్ని వేల వ్యూస్ వస్తున్నాయి. మరి ఈ మూవీ చంద్రబాబు నాయుడు గారి వద్ద దాకా అంటే అక్కడి వరకు వెళ్ళి తను మిమ్మల్ని పిలిచి మీకు ఏదన్నా మంచి పొజిషన్ ఇస్తా అంటే మీరు ఏం చెప్తారు? సార్కి నచ్చి సార్ పిలిచి ఆయన కనుక అంటే నాకు మోర్ దాన్ పొజిషన్, నాకు నా క్రియేటివ్ కంటెంట్ నలుగురు రీచ్ అయ్యి దాన్ని చూసి అవతల హ్యాపీ ఫీల్ అనుకోండి, దాని మించిన అచీవ్మెంట్ ఏముంటుందండి. బీయింగ్ యాన్ ఆర్టిస్ట్ కానీ లేదా ఏదైనా చేసేవాడు కానీ దానికి మెయిన్ అప్రిషియేషన్ కోరుకుంటాం, కానీ పొజిషన్స్ ఎవరిని కోరుకోండి. దాని మించింది ఏముంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు మీ మూవీ చూసినప్పుడు చాలామంది ప్రజలు అంటే ఒక వర్గం ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మీకు ఎన్నో కొన్ని ఫండ్స్ వచ్చి ఉంటాయి, తనకు ఇండైరెక్ట్గా ప్రచారం చేసుకోవడం కోసం అందుకే మూవీ తీశాడు అని అనుకుంటున్నారు.
దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు సపోజ్ సింపుల్ అండి, వాళ్ళు కనుక ఫండ్స్ ఇచ్చి మూవీ తీపించుకోవాలి అంటే ఉమ్, వాళ్ళు ఆల్రెడీ పెద్ద ఫ్యామిలీ, సినిమా రూట్స్ ఉన్న ఫ్యామిలీ. ఏ పెద్ద డైరెక్టర్కో ఇచ్చి మంచి సినిమా తీపించుకుంటారు, కానీ అంటే నాది మంచి సినిమా కాదనట్లేదు, కానీ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్కి ఇచ్చి బాగా చేయించుకునే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది. ఉమ్, అసలు నాకు షార్ట్ ఫిల్మ్ కూడా దీని పేరు కూడా తెలియదు, నాకు ఇచ్చింది డబ్బులు పెట్టి తీయించుకుంటారండి వాళ్ళు. దట్ ఈస్ కామన్ సెన్స్, అలాంటిదేం లేదు. అండ్ రెండోది ఏంటంటే, నేను అనుకోవడం సినిమాలు తీయించుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు అని అనుకోండి. ఎందుకంటే వాళ్ళు తీయించుకోవాలంటే ఎప్పుడు ఎన్నో తీయించుకుని ఉండాలి కదా. అంటే వాళ్ళది దే ఆర్ ఫ్రమ్ మూవీ ఫ్యామిలీ కదా, ఇన్ని సంవత్సరాలు ఒకసారి కూడా తీయించుకోలేదు కదా. సో వాళ్ళకి అవసరం లేదని అనుకుంటాను. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చంద్రబాబు గారి గురించి మీరు ఇప్పుడు మూవీ తీశారు కదా, అంటే ఎంతో మంది లీడర్లు ఉండగా మీరు తననే ఎందుకు ఎంచుకొని సినిమా తీసినారు? సింపుల్ అంటే, మనం సినిమా తీయాలనుకున్నది లీడర్ మీద అని కాదు, ఒక ఇంట్రెస్టింగ్ కథ మీద. ఇప్పుడు మనం ఒకరిని తీసుకుంటే ఆ కథలో మనకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉందా లేదా, అది కనిపిస్తే మనం సినిమా తీయగలుగుతాం. సో నాకు చంద్రబాబు గారి లైఫ్లో చాలా ఆసక్తికర విషయాలు కనిపించినాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన తెలుగు స్టేట్స్లో పెద్ద లీడర్లు అంటే ఎవరిని చెప్తారు? ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎవరైనా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి లైఫ్ అనుకుంటే సినిమాల్లో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి సీఎం అయ్యారు, అలా ఆయన లైఫ్. రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే, కంటిన్యూస్గా ఫైట్ చేసి సీఎం అయ్యారు, అందరితో ఆయన లైఫ్. కానీ చంద్రబాబు గారు ఒక్కరే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు, ఉన్న స్థాయి చాలా ఎవరికి రాని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, మళ్ళీ డౌన్ఫాల్, మళ్ళీ గెలిచారు, మళ్ళీ డౌన్ఫాల్. అంటే ఎవరో చూడండి గొప్ప పొజిషన్కి వెళ్ళినారు, మళ్ళీ అలాగే డౌన్ఫాల్ ఉంది. చాలా లేయర్స్ ఉన్నాయి ఆయన లైఫ్లో, అవమానాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, అచీవ్మెంట్లు ఉన్నాయి. సో అన్ని లేయర్లు ఉన్న లైఫ్ అనేది నాకు వేరే ఏ నాయకుడు రాజకీయ జీవితం కనిపించలేదు. సో మనం ఒక కథను ప్రజెంట్ చేయాలి అంటే ఆడియన్స్ ఎంగేజ్ చేసే కాన్ఫ్లిక్ట్, ఇంట్రెస్ట్ కూడా ఆ కథలో ఉండాలి. ఇప్పుడు సపోజ్ రీసెంట్గా మహానటి వచ్చిందండి, అలాగే మనం ఇంకా బోల్డ్ బయోపిక్లు వచ్చినాయి. మహానటి ఎందుకు క్లిక్ అయిందంటే సావిత్రి గారి లైఫ్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వల్ల. సో నాకు చంద్రబాబు గారి లైఫ్లో చాలా వాల్యుబుల్ పాయింట్స్, కానీ ఆయన లైఫ్ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అనమాట. సో అందుకని ఆయన లైఫ్ నేను చూస్ చేసుకోవడం జరిగింది. అంటే మూవీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సీన్ అంటే కొంచెం బాగా ఎమోషనల్గా చూపించారు కదా, వాస్తవానికి అంటే తను అరెస్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది అప్పుడు? చాలా బాధ వేసిందండి. ఆబ్వియస్లీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాము అంటే ఓన్లీ రీజన్ ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి. ఆపర్చునిటీస్ ఎందుకు వస్తాయి? అభివృద్ధి జరిగితే ఆపర్చునిటీస్ వస్తాయి. దీనికి కారణం ఎవరంటే డెఫినెట్గా ఆయనే, దాని ఎవరు కాదని నేను చెప్పాను. అలాంటి వ్యక్తికి ఇబ్బంది వచ్చిందంటే డెఫినెట్గా మనకు బాధ అనిపించింది కదండి. ఇప్పుడు సరే, మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయ్యి ఉండి, ఓకే నేను ఇప్పుడు ఈ ఉద్యోగం చేయడానికి కారణం ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు స్థాపించింది, సో ఇప్పుడు నేను జాబ్ చేయగలుగుతున్నా, సాఫ్ట్వేర్ జాబ్, నేను సెటిల్ అయినా, నా ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలి, ఇన్ కేస్ తరతరాలు కూడా బాగుండిపోతాయి తన వల్ల అని అనుకొని ఒక స్టోరీ తీస్తే ఓకే. కానీ మీరు డాక్టర్ కదా, మీరు తీయడం అంటే కారణం ఏంటి? అంటే ఇప్పుడు సమాజంలో భాగమే కదండి నేను కూడా. అవును, ఒక సీఎం చేసే పని సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే పని చేస్తారంటే నా కోసం పని చేయడం. ఆయన చేసే పనుల వల్ల ప్రతి ఒక్కరు ప్రభావితం అవుతారు కదా. ఓకే, ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరిగింది. నేను ఇక్కడ ఎందుకు వర్క్ చేసుకుంటాను, మా ఊర్లో ఎందుకు వర్క్ చేయట్లేదు? మా ఊరు ప్రకాశం జిల్లా, ఇక్కడికి ఎందుకు వచ్చున్నాను? నేను చేసే ట్రీట్మెంట్స్కి ఇక్కడ ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను. లేదంటే మా ఊర్లో ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కదా. నాట్ ఓన్లీ ఆ ఒక్క రీజనే కాదు, ఒక నాయకుడు ఇంపాక్ట్ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళ మీద ఎందుకు పడుద్ది, మనం కూడా అందులో సమాజంలో భాగమే కదా. అంటే మూవీలో మీరు ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ అంటే ఎక్కువ ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ అదంతా మీరు చూపించారు కదా. అట్లా ఏం కాదండి, మీకు ట్రైలర్లో అలా అనిపించి ఉంటుంది, కానీ మూవీ అనేది ఇట్స్ నాట్ అబౌట్ గచ్చిబౌలి కానీ లేకపోతే హైటెక్ సిటీ గురించి కాదు. సినిమా అనేది సమాజంలో వచ్చిన మార్పు గురించి. నేను సినిమాలో చూపించినట్టు ఒక చిన్న పిల్లాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, నాన్న నువ్వు ఎందుకు కింద కూర్చున్నా పైన కూర్చోలేదు అని. సినిమా ఆ పిల్లాడి గురించి. ఆ పిల్లాడికి ఒక కళ ఉంటుంది, వాళ్ళ నాన్న సమానంగా చూడాలి అని. అవునవును, ఆ పిల్లాడి కళ నెరవేరిందా లేదా, ఆ పిల్లాడికి చంద్రబాబుకి సంబంధం ఏంటి అనేది స్టోరీ. అంటే సరే, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్లో ఉన్నప్పుడు అదంతా మీరు చూపించారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్లో అలానే ఉంటారని మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకేం ఐడియా, ఇమాజినేషన్ అంతే, ఇలా ఉంటారని అనుకుని చేశాను అంతే. 90s ఆఫీస్ ఇలా ఉండొచ్చు, ఆన్లైన్లో గ్యాదర్ చేసి కొన్ని ఫోటోలు వస్తాయి. చంద్రబాబు గారికి కొన్ని దొరకవచ్చు, అదే టైంలో ఉన్న సమకాలీన వేరే సీఎంలే కొన్ని దొరకవచ్చు. ఆ టైంలో ఆయన దగ్గర వర్క్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మినిస్టర్స్ ఉంటారు,
వాళ్ళ దగ్గర కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాం. ఆ టైంలో ఆఫీసెస్ ఎలా ఉండేవి అనేసి. సో ఇవన్నీ తీసుకొని రెఫరెన్స్ తీసుకొని ఒక ఐడియా డెవలప్ చేసుకుంటాం. దాన్ని మనం అక్కడ చూపిస్తాం. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఈ మూవీ తీద్దాం అని అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానీ ఎందుకు హ్యాపీగా డాక్టర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండొచ్చు కదా, ఈ మూవీ తీసుకోవడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు అంటే ప్రత్యర్థి పార్టీల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు రావచ్చు, ఎందుకు అని అట్లా మాటలు అన్నారా మిమ్మల్ని? ప్రతి ఒక్కరు అన్నారు. నాతో నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు అన్నారు. అఫ్కోర్స్ నాకు కూడా అనిపించింది ఎందుకు అని. బట్ ఆ కథ నాకు నచ్చింది, చేయాలనిపించింది. మేబీ ఇంకో రోజు డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఇలా చేసే ఆపర్చునిటీ మళ్ళీ రాదేమో, ఇది రైట్ టైం ఏమో అని అనిపించింది, చేశాను అంతే. ఓకే. అంటే ఎన్ని రోజులు టైం పట్టింది సార్ ఇప్పుడు మీరు ఈ స్క్రిప్ట్ ఇదంతా రెడీ చేసుకోవడానికి? మొత్తం 7 to 8 months పైన, 7 to 8 months పట్టింది. ఓకే. అంటే యాక్టర్స్ అందరూ వెంటనే దొరికారా మీకు? దొరికారండి. ఎప్పుడైనా అంటే ఆ మూవీ తీసినప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది లేదండి. ఫస్ట్ టైం కాబట్టి అన్నీ నేను తెలుసుకుని అప్లై చేయాల్సి వచ్చేది, ఎందుకంటే నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. కాబట్టి నేను దాన్ని కౌంటర్ చేయడానికి నేను గ్రౌండ్ వర్క్ చాలా ఎక్కువ చేసేవాడిని. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్ నేను హైర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 months వాళ్ళతో కలిసి నేను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాను. నా కథని చాలా రిఫైనింగ్గా డెవలప్ చేసుకోవడం. ఆల్మోస్ట్ ఇప్పుడు మన సినిమాలో ఒక 70 సీన్లు ఉన్నాయనుకోండి, ఆ 70 సీన్కి సంబంధించి సపరేట్ 70 పుస్తకాలు రాశాను. సపోజ్ ఈ సీన్లో ఇక్కడున్న యాక్టర్ ఇలా కనిపించాలి, ఈ షాట్ తీసుకోవాలి, అక్కడ లైటింగ్ ఇలా ఉండాలి, కెమెరా మూమెంట్ ఇలా ఉండాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, వీళ్ళకి అవసరం రెఫరెన్స్ సీన్ ఇది, ఇక్కడ మ్యూజిక్ ఇలా ఉండాలి, ఈ సీన్ ఇంత లెంత్ ఉంటే నీ ఎమోషన్కి సెట్ అవుతుంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేవి ఎన్నో విధాలుగా అప్లై చేసి ఒక ప్రాపర్ బౌండెడ్ స్క్రిప్ట్ని నేను చాలా రోజుల ముందు తయారు చేశాను. సో నేను బేసికలీ ఆర్టిస్ట్ కాబట్టి నేను స్టోరీ బోర్డ్ సినిమా మొత్తం బొమ్మల రూపంలో గీసాను, కొన్ని వేల స్కెచ్లు గీసాను. అవన్నీ నేను గీసి చూసుకున్నప్పుడు నేను ఈజీగా చేసేదాన్ని కాన్ఫిడెన్స్ నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా నాకు తెలియదు కాబట్టి అందుకే నాకు టీమ్ సపోర్ట్ తీసుకున్నా. స్టార్టింగ్లో కొంచెం ఫస్ట్ డే 2 days కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది, తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది. ఓకే. అంటే సరే ఇప్పుడు ఇందాక నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను కదా, చంద్రబాబు నాయుడు గారినే ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది అన్నప్పుడు ఆయన లైఫ్లో చాలా ఇట్లా అంటే ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి, సో అందుకని అతని స్టోరీని నేను తీసుకున్నా అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి స్టోరీ అంటే తన లైఫ్లో కూడా వాళ్ళ ఫాదర్ చనిపోవడం కానివ్వండి, తను జైలుకి వెళ్ళడం కానివ్వండి, తన మీద కేసులు నమోదవడం కానివ్వండి, అంటే తన జీవితంలో కూడా ఉన్నాయి కదా, మరి తన స్టోరీ ఎందుకు చేయాలి? వేరే వాళ్ళు తీసేశారు కదండి. ఓకే, నాకు ఆప్షన్ లేదు. ఓకే, అందుకని చంద్రబాబు నాయుడు గారి స్టోరీ తీసుకున్నారు అన్నట్టు. సిచ్యువేషన్ అది నాకు ఆ టైంలో నాకు ఇలా అనిపించింది. ఓకే, సరే. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అంటే మామూలుగా మీరు రేపు ఓటేయబోయే ఒక వ్యక్తిగా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఏమనిపించింది మీకు? అంటే ప్రతి సీఎంకి ఒక శైలి ఉంటుందండి. వాళ్ళకున్న ఆలోచన ప్రకారం వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. మనం ఒక ఆస్పెక్ట్లో చూసి మనం దాన్ని తప్పట్లేదు. ఇప్పుడు మీరు సీఎం పొజిషన్ ఉన్నారనుకోండి, మీకు ఇవే ప్రయారిటీ అని మీకు అనిపించవచ్చు. మనం అక్కడ పొజిషన్ లేకుండా మనం ఏం మాట్లాడలేము. అయితే నా పర్స్పెక్టివ్ విషయానికి వస్తే మాత్రం స్టేట్కి ఇన్కమ్ పెంచే విషయాలు కొంచెం ఎక్కువ వర్క్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అలాగే ఉపాధి కల్పన కానీ క్యాపిటల్ విషయంలో కానీ కొంచెం డెసిషన్స్ క్లారిటీగా తీసుకుని ముందుకు తీసుకెళ్ళంటే బాగుండని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ చిన్నపిల్లలనే చెప్తాడు క్యాపిటల్ సంబంధించిన డెవలప్మెంట్ ఏంటి అనేది, అది మన రైట్ కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరైనా సరే మన క్యాపిటల్ బాగుండాలని కోరుకుంటాం కదా. అంటే ఆయన వైజాగ్ ప్లాన్ చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఇంప్లిమెంట్ చేస్తుంటే చాలా బాగుండేది ఏదైనా సరే. ఇట్లా కొన్ని విషయాలు అంటే స్టేట్కి జీవనాధారమైన విషయాలు, ఏ స్టేట్ ముందుకు వెళ్ళాలని క్యాపిటల్ కంపల్సరీ, వాటర్ కంపల్సరీ, ఉపాధి కల్పన అంటే జాబ్స్ కానీ ఇన్కమ్ జనరేషన్ కంపల్సరీ. ఇవి మనకు గ్రోత్ ఇంజిన్స్ లాంటివి, ముందుకు వెళ్ళాలంటే బేస్ లాంటివి వస్తేనే కదా మనం డబ్బులు పథకాలకు ఇవ్వగలిగేది. సో వీటి మీద కొంచెం ఫోకస్ తగ్గిందేమో అని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మీకు అనిపిస్తుందా సార్, అంటే మీరు ఒక ఏపీ వాసిగా అయ్యో రాజధాని లేదు, ఎవరైనా అడిగితే చెప్పడానికి నా రాష్ట్రానికి రాజధాని లేదు అని బాధేసిందా? ఆబ్వియస్లీ మీకు ఉండదంటే ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు స్టోరీ తీశారు కదా, అందులో పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడైనా చూపించారా? అట్లే లేదు, నా కథలో హీరో చంద్రబాబు గారు ఓన్లీ. బట్ నా కథలో అసలు పాలిటిక్స్ ఉండవు, పార్టీలు ఉండవు, అపోజిషన్ లీడర్లు ఉండరు, జెండాలు ఉండవు. ఓకే, ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. మీరు చూస్తే ఒక కొత్త అటెంప్ట్, చాలా హానెస్ట్ అటెంప్ట్. అంటే నేను ఏదో నా సినిమా కాబట్టి చెప్పుకోవాలని ఏం కాదు, నిజంగా కూడా బాగానే వచ్చింది. చూసి నేను షాక్ అయ్యేది, బాగా వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఆర్టిస్ట్, డాక్టర్, ఇప్పుడు మూవీ డైరెక్టర్ కూడా, నెక్స్ట్ ఏ మూవీ తీద్దాం అనుకుంటున్నారు?
ఎటువంటి స్టోరీ తీసుకుందాం అనుకుంటున్నాం? మళ్ళీ పొలిటికలేనా? పొలిటికల్ లీడర్ గురించేనా? అంటే నేను పొలిటికల్ స్టోరీ నేను కావాలని తీసుకున్నది ఏం కాదండి. ఆ కథలో అది నాకు అనుకోకుండా వచ్చిన ఆలోచన, అది బాగుంటుందని అనిపించేసానండి. పొలిటికల్ స్టోరీ చేయాలని రూల్ కూడా ఏం లేదండి. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక రాసుకొని ఉంటారు కదా ఒక కథ. అవునండి. ఏం స్టోరీ అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దేనికి సంబంధించింది అనుకోవచ్చు? ఎక్కువ నాకు సొసైటీకి రిలేటెడ్ థింగ్స్ కానీ, మనుషుల మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల మీద కానీ, ఇలాంటి విషయాలు నాకు బాగా ఇష్టం, ఆసక్తి అండి. సో దానికి సంబంధించిన కథలే నేను తీస్తాను ఎప్పుడు తీసుకున్నాను. అంటే సరే, ఇప్పుడు పర్సనల్గా నేను మీ దగ్గర నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను ట్రైలర్ చూశాను, మూవీ కూడా హాఫే చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకా నేను చూస్తాను మిగతా భాగం. నేను తెలంగాణ అమ్మాయిని కాబట్టి కేసీఆర్ గారి గురించి కూడా ఒక స్టోరీ మీరు తీయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇన్ ఫ్యూచర్లో. ఓకే. హైదరాబాద్కి వచ్చి అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి? 7 years అవుతుందండి. 7 years అవుతుంది. ఇక్కడ ఏ విధంగా అనిపిస్తున్నాయి సార్ మీకు రాజకీయాలు? నేను పాలిటిక్స్ పట్ల అంత కీన్ అబ్జర్వర్ ఏం కాదండి. అంటే నాకు నిజానికి నాకు పాలిటిక్స్ మనకు వచ్చే పెద్ద బెనిఫిట్ అయిందని అనుకుంటాను. ద రీజన్ ఏంటంటే, మీకైనా నాకైనా పాలిటిక్స్ ఏ అవసరం ఉంటుందండి. అంటే మనం మాట్లాడుకోవడానికి కాసేపు టైంపాస్కి తప్పించి పాలిటిక్స్ ఎటు మారినా మనకేమవుతుంది? యాజ్ ఏ సిటిజన్స్ మన లీడర్ అనలేము. మన ఎవరైతే సీఎం పొజిషన్లో ఉంటారో, పరిపాలించే పొజిషన్లో, వాళ్ళు మనకి ఏం చేశారు ఏం చేయట్లేదు అనేది మనకు అవసరం. కానీ వాళ్ళు ఎలా ఉంటే మనకేం అవసరం అండి. సో ప్రాక్టికల్గా మాట్లాడితే నా మైండ్ నాకు ఎప్పుడు అలాగే అనిపిస్తుంది. బట్ ఇన్ జనరల్ దాని నుంచి మనం బయటకు వచ్చి మాట్లాడుకుంటే బోల్డ్ మాట్లాడుకోవచ్చు. కేసీఆర్ అలా చేశారు, చంద్రబాబు గారు ఎలా చేశారు అని చెప్పినా మాట్లాడచ్చు. కానీ బట్ ఇన్ జనరల్ చెప్పాలంటే అంత కీన్ ఇంట్రెస్ట్ ఏముంటుందండి పాలిటిక్స్ మీద. అంటే సరే, ఇప్పుడు మీరు మూవీకి తెలుగోడు అని టైటిల్ పెట్టారు కదా, తెలుగోడు అని పెట్టడానికి కారణం ఏంటి? ఇది తెలుగోడు అని పెట్టడానికి ఫస్ట్ నేను బాబు అనుకున్నాను టైటిల్. బాబు అంటే చంద్రబాబు గారిని అందరూ బాబు గారు అని బాబు అని పిలుస్తారు కదా, సో బాబు అనుకున్నాను టైటిల్. కానీ సినిమా తీసే క్రమంలో ఆయన గురించి బ్యాక్గ్రౌండ్ స్టడీ చేస్తాను కదండి, ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన ఏం చేశారు గతంలో, చాలామందిని కలిసి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రాసెస్లో ఆయన డ్రీమ్ ఏంటంటే, ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు వరల్డ్ మొత్తంలో మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఒకటి ఉందండి, జూయిష్ అంటాం అనమాట. ఆన్లైన్లో మీరు కొడితే వస్తుంది. ఇప్పుడు గూగుల్ కనిపెట్టిన లారీ పేజ్ కానీ, ఫేస్బుక్ కనిపెట్టిన జుకర్బర్గ్ కానీ, వీళ్ళందరూ కూడా జూయిష్ అనే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వాళ్ళలో ఉన్న రిచెస్ట్ కమ్యూనిటీ అంటే జూయిష్ కమ్యూనిటీ. అంటే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళు బాగా తెలివి కల్లోళ్ళు అని పేరు అనమాట, ఆ కమ్యూనిటీలో పుట్టిన వాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఆ కమ్యూనిటీలో పుట్టడం వల్ల తెలివి కల్లోళ్ళు కాలేదు, వాళ్ళు అక్కడ పుట్టడం వల్ల తెలివి కల్లోళ్ళు అయ్యారు. అవునవును, మూవీలో ఉంటుంది. ఎందుకు అక్కడ ఆపర్చునిటీస్ రాబట్టి, ఆబ్వియస్లీ. అయితే చంద్రబాబు గారు ఏమనుకునే వాళ్ళంటే, మన దగ్గర కూడా అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే మన తెలుగు కమ్యూనిటీ కూడా అంత మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీగా మారాలి అని ఆయన అనుకునేవాళ్ళు. సో దానికోసం ఆయన ప్రయత్నం చేసేవాళ్ళు. స్టాటిస్టిక్స్ అంటే లెక్కలు తీసుకొని చూస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయర్స్ తెలుగు వాళ్ళే ఉంటారు, ఇది ఇండియా వైడ్ చూసుకున్నా సరే. ఐటీనే కదా మెయిన్ సెక్టర్ అయితే అందరికి కూడా. బయటికి వెళ్ళి మీరు చూస్తే 10 మందిలో 6-7 మంది ఐటీ ఎంప్లాయర్స్ కనపడతారు. ఏదో వాళ్ళు డైరెక్ట్ సాఫ్ట్వేర్ కావచ్చు, దానికి ఇంటర్లింక్ ఉండే కావచ్చు, హెచ్ఆర్గా, వాట్ ఎవర్ ద రీజన్స్, కానీ మినిమం 60% ఐటీ వాళ్ళే కనపడతారు తెలుగు వాళ్ళు. బయటికి వెళ్ళి ఏ ఎంప్లాయ్ అయినా తీసుకోండి, అయితే టెలికాలింగ్ కావచ్చు, డేటా ఎంట్రీ కావచ్చు, అది రిలేటెడ్ టు నియర్ టు ఐటీనే ఉంటుంది కదా ఏదైనా సరే. సో అయితే అంత ఇంపాక్ట్ ఉండే సెక్టార్లో ఆల్ ఓవర్ ఇండియా స్టాటిస్టిక్స్ తీసుకుంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ నుంచి ఫారెన్ వెళ్ళిన వాళ్ళని చూసుకుంటే తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఫారెన్లో ఎన్ఆర్ఐస్లో కూడా. మరి చెన్నై వాళ్ళు ఎందుకు బాగాలేదు, ముంబై వాళ్ళు ఎందుకు బాగాలేదు అంటే, అక్కడున్న నాయకులు ముందుగా దారి లేదు. అంటే అఫ్కోర్స్ మళ్ళీ మనం ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఏం చెప్పకపోతే ఎవరు పోలేరా, మిగతా వాళ్ళు పోలేరు అని చెప్పేసి. పోలేరని నేనే అనట్లేదు, ఖచ్చితంగా వెళ్తారు, కానీ ఎక్కువ మంది పోలేరు. అంటే డిఫరెన్స్ ఉందండి పూర్తి. ఇప్పుడు మనకంటే ముందు ముంబై కానీ, చెన్నై కానీ, కోల్కతా చాలా బిగ్గెస్ట్ సిటీస్. ఏది హైదరాబాద్ ఇలా డెవలప్ కాక ముందు. ఇప్పుడు హైదరాబాద్ పెద్ద సిటీ. అవి ఎందుకు కాలేకపోయాయి హైదరాబాద్ లాగా? చెన్నై హైదరాబాద్లో కాలేదు, కోల్కతా హైదరాబాద్లో కాలేదు, ముంబై కాలేదు. ఇది ఐటీలో ఒక్కచోట ఎందుకైంది? బికాజ్ ఇక్కడ లీడర్స్ తీసుకున్న డెసిషన్ వల్ల. సో అలాగా వాళ్ళంతా మన తెలుగు వాళ్ళ ముద్ర పడడానికి కారణమైన వ్యక్తి చంద్రబాబు గారు. కాబట్టి మనం మన జనరేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా సరే ముందుకెళ్ళినా సరే ఆర్థిక పునాదులు వేసి మనల్ని ముందుకెళ్ళడానికి ప్రోత్సహించిన ఒక తెలుగు వాళ్ళు ముందుకెళ్ళి ప్రోత్సహించిన వ్యక్తిని. కాబట్టి ఆయన తెలుగు అని టైటిల్ నేను కరెక్ట్గా సూట్ అయితే పెట్టానండి. అంటే సరే, ఇప్పుడు మీరు అన్నట్టు
ఐటీ రంగానికి సంబంధించి చాలా అభివృద్ధి చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే రైతులకు కానివ్వండి, పేదలకు కానీ అన్యాయం చేశాడు అంటే వాళ్ళకు కావాల్సినటువంటివి అందించలేదు అనే ఒక ఆరోపణ ఉంది కదా, మరి దీని గురించి మీరు ఎందుకు తీయలేదు? మరి అంటే ఏం అందించలేదు? ఇప్పుడు రైతులకు సంబంధించిన రైతు బంధు లాంటివి కానివ్వండి, అటువంటి ఎక్కువ అందించలేదు అని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా, మరి అటువంటి చూపించలేదు కదా మూవీలో. మీరు సినిమా చూడలేదు కదా, చూస్తే చూపించారా? మీ ఫాదర్ ఏం చేస్తారమ్మా? సింగరేణి ఎంప్లాయీ సార్. మీ ఫాదర్ సింగరేణి. మీ తాతగారు రైతు కదా. మీ నాన్నగారు రైతు ఎందుకు చేయలేదు? భూములు లేవు సార్, ఫార్మింగ్ ల్యాండ్ లేదు అప్పటికి. మరి మీ తాతగారు ఎందుకు చేసేవాళ్ళు? అప్పటికి ఉంది సార్ వాళ్ళకి. మరి కౌలుకేం తీసుకొని చేయొచ్చు కదా, ఎంప్లాయీకి ఎందుకు పంపించారు? తనకు జాబ్ వచ్చింది, చేస్తున్నారు. అవునమ్మా, రైతుగా ఉండాలి. అంటే ల్యాండ్ లేదు, సో ల్యాండ్ లేదు. ల్యాండ్ లేకపోతే మీ తాతగారు చేశారు, లేదా ఆయన ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కోరుకున్న ఫార్మర్గా చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే అప్పుడు వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండే, రైతుగా ఉంటే చాలా కష్టాలు ఉంటున్నాయి, సో అందుకని. ఏ రైతు అయినా వాళ్ళ పిల్లల్ని రైతుగా ఉండాలని కోరుకుంటాడా, లేకపోతే బాగా ఎర్న్ చేయాలని కోరుకుంటాడా? బాగా ఎర్న్ చేయాలని కోరుకుంటారు. అవును. డబ్బులు వస్తేనే వాళ్ళ పిల్లల్ని చూసుకోగలుగుతారు, అది డబ్బులు రాకపోయినా వాళ్ళ పిల్లల్ని చూసుకోగలుగుతారా? డబ్బులు వస్తేనే వాళ్ళ పిల్లలు చూసుకోగలుగుతారు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఫారెన్ వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది, నువ్వు అమెరికా పోతావు, సౌత్ ఆఫ్రికా పోతావు? సౌత్ ఆఫ్రికా అంటే అమెరికాకే వెళ్తారు. ఎందుకు వెళ్తావు? అక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి. మరి ఎండ్ ఆఫ్ ద డే రైతులను చూసుకోవాలన్నా, పేదవాళ్ళకి ₹1 ఇవ్వాలన్నా డబ్బులు వస్తేనే కదా వచ్చేది. మరి రావడం మీద నువ్వు దృష్టి పెట్టకుండా ఉన్నది పంచుకుంటూ పోతే ఎలా అవుతుంది? సో లిమిటెడ్ రిసోర్సెస్ వాళ్ళ అవసరాలు తీరేలాగా ఇచ్చుకుంటూనే డబ్బులు పెంచి ఆదాయం పెంచినట్లయితే వచ్చిన వాటిని ఎటు ఇవ్వగలుగుతారు. ఇప్పుడు నా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ అడుగుతారు, మీరు మరి చూడకుండా అడిగినట్టున్నారు. కానీ ఏం డైలాగ్ ఉంటుందంటే, చిన్నప్పుడు మా మాస్టర్ మాట చెప్పేవాడు, నీ దగ్గర ₹10 ఉంటే ఒక ₹5 మామిడికాయ కొనుక్కుంటే ఒక ₹5 చెట్టు నాటు, దానికి కొన్ని నీళ్ళు పోసి పెంచు, అది నీకు నీ తరతరాలకి నేర్నిచ్చే మహావృక్షం అయింది. అలా రాష్ట్రం కోసం మనం నాటే మొక్కే హైటెక్ సిటీ ఒక డైలాగ్ ఉంటుంది. అంటే నీకు ఈరోజు అవసరం కాబట్టి అవసరాలు తీర్చుకోవాలి, ఉన్నన్ని ఖర్చు పెట్టుకోకుండా భవిష్యత్తుకి పనికొచ్చేటట్టు నీకు ఫ్యూచర్లో ఎప్పుడు నేర్నిచ్చే చెట్టులాగా దాన్ని కూడా పెంచుకోవాలి. అలా ఆయన పెంచిన చెట్టు హైటెక్ సిటీ, ఆయన వదిలిపెట్టలేదు. కాకపోతే ఆ గ్యాప్ని నెగిటివ్గా ప్రచారం చేసినట్టు నా ఒపీనియన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్న డైలాగ్కి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు హైటెక్ సిటీ కానీ ఇదంతా చూసుకుంటే ఎంతోమంది ఇట్లా అంటే బీటెక్ కంప్లీట్ అవ్వకుండానే వాళ్ళు ఐటీ రంగంలో జాబ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటిది అనేది ఇప్పుడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి 2047 విజన్ అని కూడా తను ప్లానింగ్ వేసుకోవడం కూడా జరిగింది కదా సార్, అది జరుగుద్దని మీరు అనుకుంటున్నారా? జరిగిద్దని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు 2020 అని ఎవరు ఊహించారు ఆ రోజు? ఇప్పుడు మన కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది, ఇండియాలో ఎక్కడి నుంచి అని వచ్చిందా? హైదరాబాద్ నుంచి వచ్చింది కదా. నార్త్ ఇండియా నుంచి వచ్చిన అది ఇండియన్ మేడ్ కాదు, ఫారెన్లో ఉన్న ఆస్ట్రాజెనెకా వాళ్ళు సపోర్ట్ చేస్తే వచ్చింది. ఇండియా నుంచి వచ్చిన వన్ అండ్ ఓన్లీ వ్యాక్సిన్ కోవాక్సిన్, అది హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చింది? 20 years బ్యాక్ ఆయన బయోటెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆ కంపెనీ దగ్గర స్టార్ట్ అయితే వచ్చింది. ఏ సిటీ మనకంటే ముందు పెద్ద సిటీస్ అన్ని బైపాస్ చేసి మన దగ్గర ఎందుకు ఐటీ డెవలప్ అయింది? ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఆయన ముందుగా ఎందుకు ఊహించాడు అనేది. మేబీ 2047 కూడా నిజం అవుతుంది మరి. అంటే సరే, ఇప్పుడు మామూలుగా మీరు డాక్టర్ కదా, డాక్టర్స్ అంటేనే వాళ్ళకి అసలు తీరుకుండదు, ఎప్పటికీ పేషెంట్స్ అని అట్లా, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి అసలు కుదరదు. అట్లాంటిది మీరు ఇంత అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఉంది మూవీ, ఇదంతా చేయడానికి మీకు అసలు ఎట్లా పాసిబుల్ అయింది? టైం సెట్ అయిందా మీకు, లేకపోతే మీ వృత్తికి మీరు దూరం ఉన్నారా కొద్ది రోజులు? అట్లేం కాదు, నా పేషెంట్కి నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాను. నా పేషెంట్స్ అని నాకు చాలా నన్ను నమ్మొచ్చారు కాబట్టి వాళ్ళు 100% జస్టిఫై చేయాలి, దాని తర్వాత ఏదైనా అందులో ఎలాంటి డౌట్ లేదు. సో నా హాస్పిటల్లోనే నేను ఒక వింగ్ అనేది దీనికి పెట్టేసుకున్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ ఎవరైతే ఉంటారో ఆ నియర్ బై ఒక 2 cabins వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు అక్కడ కూర్చొని నాకు సినిమాకి సంబంధించిన ప్రతి వరకు చేసి పెట్టేవాళ్ళు. సో అంతకుముందు నేను సపోజ్ పర్ డే 10 to 12 hours హాస్పిటల్లో ఉంటే దాని ఒక 2 hours తగ్గించుకునేవాడిని. కంప్లీట్ షూట్ డేస్లో హాస్పిటల్కి వెళ్ళి హాలిడే తీసుకున్నాను. ఆ టైం నా పేషెంట్ షెడ్యూల్ వేరేలా మార్చుకునేవాడిని. అంతేగాని హాస్పిటల్కి కానీ నా పేషెంట్కి నేను ఇప్పుడు డిస్కంఫర్ట్ కలిగించలేదు. అట్లా ఉన్న ప్రెమిసెస్లోనే దాని తగిన ఏర్పాట్లు చేసుకున్నాను. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఇటు డాక్టర్గా, డైరెక్టర్గా, ఇంకా ఆర్టిస్ట్గా మీరు ఇన్ని పనులు చేసుకుంటూ ఉంటున్నారంటే నిజంగా చాలా గ్రేట్ సార్. అండ్ ఇంకా మీరు ఆర్ట్ కూడా వేస్తారు కదా,
నాకు ఇందాక చూపించారు సార్, అసలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే మీకు ఇంకా ఫ్యామిలీ తరపు నుంచి ఒకప్పుడు మీకు ఇట్లా ఎదురుగా మాటలు అంటే విమర్శలు ఎదురైనాయి అన్నారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? అంటే మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే అంటే మూవీ గురించి. నన్నే విమర్శించలేదు. అంటే అందరికి ఎలా ఉండేది అంటే, ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు సినిమాలకు నేను ఎక్కువ వెళ్ళనండి, ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తెలియదు. సడన్గా నేను పోయి సినిమా తీస్తానంటే ఆబ్వియస్లీ ఎవరైనా ఇంట్లో వాళ్ళైనా సరే వీడు నీకేం సంబంధం రా సినిమాతోటి అంటారు. సో అలా రాంగ్ స్టెప్ వేస్తున్నావేమో చూసుకో అని అలా భయపడ్డారు. బట్ నాకున్న ఆయన తపన కానీ పిచ్చి కానీ ఏదైనా అనుకోండి, ఇంకా చూసి గీడు ఎలాగో మారాలని చెప్పి వదిలేశారు. సో ఇప్పుడు చూసిన తర్వాత హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు టీడీపీ ఆఫీస్ నుంచి కానీ అక్కడ నేతల దగ్గర నుంచి మీకు ఎటువంటి కాల్స్ అయితే రాలేదు ప్రస్తుతానికైతే? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా, నేను చేసింది వాళ్ళ కోసం కాదు కదా. అవునవును, నేను చేసింది నా సినిమా ప్రమోట్ చేసుకోవడానికి. ఓకే, ఇంకా నెక్స్ట్ స్టోరీ అనేది ఇప్పుడు సస్పెన్స్ సార్, మాకేం చెప్పరా? స్టోరీలు ఎవరు రివీల్ చేయండి, మీరు రాసుకున్న స్టోరీలు మీరు చెప్తారా? చెప్పం కదా, అంటే జస్ట్ హింట్ ఇస్తారేమో అని. అట్లానే అట్లాంటివి ఏం లేవు. ఓకే సార్, అంటే ఇప్పుడు మూవీ షూటింగ్ జరిగినప్పుడు అందరూ కొత్త కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో యాక్టింగ్ చేయించేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? అరే వీళ్ళని ఎందుకు తీసుకొచ్చినాం, వేరే వాళ్ళని తెచ్చుకుంటే అయిపోయేది కదా అని మీకు అనిపించిందా? అంటే వాళ్ళకి నాతో ఇబ్బంది అనిపించుండొచ్చు, నా వల్ల కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండేది. నేను కొత్త నాకు సగం సగం వచ్చు. ఓకే, ఆల్మోస్ట్ ఒక లగాన్ టీమ్ లాగే ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. మేమందరం కలిసి ఒక అద్భుతమైన సినిమా తీసాం. ఓకే, అయితే సార్ ఇప్పుడు మీరు చంద్రబాబు క్యారెక్టర్కి ఒక పర్సన్ ఎంచుకున్నారు కదా, అంటే ఫేస్ సెట్ అవ్వకపోయినా తన బాడీ లాంగ్వేజ్ అంతా పర్ఫెక్ట్ ఉంది, అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసినట్టే అనిపించింది. మీరు ముందే అనుకున్నారంటే ఆ పర్సన్ మీకు ముందే తెలుసు? ఆయన వినోద్ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో TV9 వీటిల్లో ఒక 5 years చంద్రబాబు గారు మాస్క్ పెట్టుకొని కామెడీ షోస్ చేస్తారు కదా. అవునవునవును, అలా చంద్రబాబు గారి బాడీ లాంగ్వేజ్ ఆయన 5 years చేశారు. ఓ సో చంద్రబాబు గారి బాడీ లాంగ్వేజ్ ఆయన లాగా యాక్ట్ చేయడం ఆయనకి ఇంకా అలవాటు అనమాట. ఆయన తరఫున నాకు చాలా ఈజీ అయింది. అసలు మీకు కష్టం అనిపించలేదు సార్ ఇటు వీళ్ళ ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేయడం కానీ ఇవన్నీ? కష్టం అనిపించిందండి, కానీ ఇటు చేసి మూవీ తీయాలి. ఆబ్వియస్లీ మొదలు పెట్టాను తెలిసి తెలియక, ఆపలేను, కంప్లీట్ చేయాలి. ఓకే, ఎందుకో నాకు ఈ కథ పబ్లిక్ బాగా రీచ్ అవుతుంది అని నమ్మకం నాకు బాగున్నది, అందుకని స్టార్ట్ చేశాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 2 days నుంచి నేను హోల్ నైట్ మేము నిద్రపోలేదు, ఎందుకంటే అవుట్పుట్ చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉందో. మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా మంది ఫారిన్ నుంచి కానీ మా ఫ్రెండ్స్ అందరూ కాల్స్ చేయడం, చాలా హ్యాపీగా చెప్పడం. అంటే సినిమాలో విలన్ ఉండడు, ట్విస్ట్లే ఉండవు, పోనీ కాంట్రవర్సీ కంటెంటే ఉండదు, కానీ సినిమాకి ఎంగేజ్ అయిపోయి చూస్తూ ఉంటాం. ప్రతి మనిషికి హార్ట్ని టచ్ అయ్యే కదా, ఎమోషనల్ అవుతారు. సో చాలా మంచి కంటెంట్. రాజకీయ నాయకుడు కథే కానీ వాటిని దాటి చూస్తే చాలా గొప్ప కథ. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీ మూవీకి రాజమౌళి గారు కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారని అన్నారు, వాస్తవమేనా? అదేం లేదండి, అదే తమ్మునేలు పెట్టారండి, నాకేం లేదండి. ఓకే ఓకే సార్, అంటే నిజంగా చాలా అద్భుతంగా తీశారు మూవీ. మీరు అప్లోడ్ చేసిన కాసేపటికే కొన్ని వేల వ్యూస్ వచ్చాయంటే నిజంగా చాలా గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇట్లా తెలుగుడు మూవీ అంటే నేను థియేటర్లో రిలీజ్ అవుద్దేమో అనుకున్నాను, బట్ నిజంగా అంటే ప్రతి ఒక్కరు అంటే అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడలేరు, మాలాంటి వాళ్ళందరి కోసం మీరు యూట్యూబ్లో రిలీజ్ చేసి మేమందరం చూసేలా చేశారు సార్. అంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, మన తరతరాల అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు స్పష్టంగా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు అదొక తపనతోనే మీరు మూవీ తీయొచ్చు, బట్ ఎంతోమంది ప్రజలకి మనకు అంటే మీకు తెలియకుండానే మీరు ఒక మంచి విషయం చెప్పిన వాళ్ళు అయ్యారనమాట. నిజంగా చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన వెంటనే కాదనకుండా వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మీరు మంచి మంచి స్టోరీస్ తీయాలి, అంటే మీ మూవీస్ యూట్యూబ్లో కాకుండా ఇంకా పెద్ద పెద్ద థియేటర్లో కూడా రిలీజ్ అవ్వాలి, ప్రజలందరూ మీ మూవీస్ని ఆదరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా.
So like, share and subscribe to Suvarna Media. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.